పెద్ద పెద్ద రూములు అనమాట. చినుకులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఒక్కసారి పైన మబ్బు చూడండి, మొత్తం పరుగు పరుగు చూడండి. మొత్తం పరుగు 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 అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. మీకు ఎవరికి చెప్పలే కదా ఇప్పుడు దాకా. నేను డ్రోన్ కొన్నాను. ఇప్పుడు బీచ్ మీద, ఋషికొండ బీచ్ మీద డ్రోన్ అయితే ఎగరేద్దాం, చూద్దాం ఎలా వస్తుందో. వైజాగ్ అంటే సన్న నూడిల్స్ అండి, మనకి ఎక్కడ దొరకవు, ఇక్కడ తప్ప. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. మొన్నటి వరకు గోదావరి జిల్లాలో తణుకు, భీమవరం, ఇంకా మన విజయవాడ, గుంటూరు ఇలా రకరకాల వీడియోలు అయితే చూసారు కదా. అండ్ అలాగే ధవళేశ్వరం. ఈరోజు అయితే మాత్రం నేను వైజాగ్ అయితే వచ్చానండి. వైజాగ్లో మంచి స్ట్రీట్ ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా ఈరోజు ఈ వీడియోలో. ఈ వీడియో తర్వాత వైజాగ్లో కొన్ని వీడియోస్ అయితే వస్తాయండి. ఈ వీడియోస్ అన్నీ అయిన తర్వాత మళ్ళీ వేరే ప్లేస్ని అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్రస్తుతం అయితే నేను వైజాగ్లో ఎప్పుడు నేను తీసుకునే రూమ్ అయితే తీసుకున్నాను. జగదాంబ థియేటర్ ఉంటుంది కదండి, జగదాంబ సెంటర్లో ఒక ఈ ఏరియాలో రూమ్ అనమాట. నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడే ముందుగా అడ్వాన్స్ కాల్ బుక్ చేసి ఈ రూము తీసుకుంటాను. ఇప్పుడైతే నేను ప్రజెంట్ ఆటో బుక్ చేసుకొని ఋషికొండ అయితే వెళ్ళిపోతా. ప్రశాంతంగా కొంతసేపు బీచ్లో కొంతసేపు అలా ఉండి ఏంటి అక్కడ ఇంకా అక్కడికి వెళ్ళి మాట్లాడదాం డైరెక్ట్గా. ఓకేనా? ప్రస్తుతం అయితే ఆటో బుక్ చేసుకుని డైరెక్ట్గా ఋషికొండ బీచ్కి అయితే వెళ్ళిపోదాం. వైజాగ్ అందాలను చూసుకుంటా. కామెడీ ఏంటంటే రూమ్ నుంచి అలా జస్ట్ బయటకు వచ్చాను, లిఫ్ట్ ఎక్కి కిందకి దిగుదామని చెప్పి. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. బీచ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. కానీ వర్షంలో వైజాగ్ ఋషికొండ బీచ్లో ఏదైనా తింటా ఉంటే సూపర్ ఉంటుంది. ఏమంటారు? 3rd ఫ్లోర్లో ఉంది. ఇంకెక్కడి నుంచి అబ్బో సౌండ్ భలే వస్తుంది లిఫ్ట్. మన ఆటో అయితే అదేనండి. మన విజయవాడలో అయితే చిన్న చిన్న ఆటోలు ఉంటాయి, ఇక్కడ మాత్రం చూడండి మామూలు పెద్ద ఆటోలు వస్తున్నాయి అనమాట. వర్షం అయితే బాగానే పడుతుంది. అన్న ర్యాపిడోనేగా 5851 అన్న. అన్నా అవునన్నా, చూస్తారా వీడియోస్? థ్యాంక్స్ అన్న. సబ్స్క్రైబ్ చేసుకున్నారా మరి? ఎలా ఉంటే బాగుంటాయా వీడియోస్? థ్యాంక్స్ అన్న, మీరు చూస్తారని చెప్తే నాకు భలే హ్యాపీ అనిపించింది. ఏంటన్నా వైజాగ్లో వర్షాలు గట్టిగా పడుతున్నట్టున్నాయిగా? బాగా ఎక్కువగా ఉన్నాయా? చూడండి వర్షం రోజుకి ఒకసారైనా పడుతుందా? ఓకే, వర్షం అయితే ఇదిగోండి. ఇది ఇందాక రూమ్లో సరిగ్గా కనిపించలేదు కదా, గట్టిగానే పడుతుంది. ఆటోలో ఏం తెలియట్లే. కానీ జగదాంబ థియేటర్ బొబ్బొబ్బొబ్బో మామూలుగా పడతలేదుగా. కామెడీ ఏంటంటే జగదాంబ దాటిన వెంటనే వర్షం ఆగిపోయింది. అది చూడండి విచిత్రం. ఆ వెనకాలేమో వర్షం పడుతుంది, ఇక్కడ వర్షం ఆగిపోయింది. మ్యాజిక్, డెస్టినీ మ్యాజిక్ అంతేలే అన్న. కానీ మొత్తానికైతే వైజాగ్లో రోజుకి ఒకసారైనా పడుతుంది. ఇప్పుడు వైజాగ్ వచ్చిన ఇదేంటో మాత్రం తెలీదు. దత్త ఐలాండ్ అని ఉంటుంది. ఈ బిల్డింగ్లో ఏముంటాయో తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు ఏముంటాయో అనుకుంటాను. బిల్డింగ్ మాత్రం భలే ఉంటుంది. ఇది ఎంత పెద్ద బిల్డింగ్ ఉంటుంది చూడండి. ఈ బిల్డింగ్ చూసినప్పుడల్లా సిరిపురం జంక్షన్ ఇది. ఓకే ఓకే, ఏదో ముంబైలో ఉన్నట్టు ఫీలింగ్ కలుగుద్ది. ఆంధ్ర యూనివర్సిటీలో ఎవరన్నా మన సబ్స్క్రైబర్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇదే ఆంధ్ర యూనివర్సిటీ కాబట్టి క్యాంపస్ అంతా అటేపై గేట్ ఉంది. కుక్క చూడండి అది. వైజాగ్లో ఈ వ్యూ ఏదైతే ఉంటుందో ఎక్సలెంట్ అండి. నా ఆల్ టైమ్ ఫేవరెట్. బైకులు వెళ్ళినా, కార్లు వెళ్ళినా, ఇలా ఆటోలు వెళ్ళినా కైలాసగిరి అని కనబడుతుంది చూసారా, ఎక్సలెంట్ ఉంటుంది అన్నమాట. చెట్లు అడ్డు వస్తున్నాయి కానీ మామూలుగా ఏదైనా హోటల్ బిల్డింగ్స్ కానీ అప్పుడు కూడా భలే కనబడుతుంది అనుకోండి. అది ఇదిగోండి అసలైన వ్యూ. రోప్ చూడండి, రోప్. లాస్ట్ టైం ఫ్యామిలీతో వచ్చినప్పుడు కైలాసగిరి రోప్ ఎక్కి వెళ్ళా. ఇప్పుడు వీలైతే వెళ్తా, లేకపోతే లేదు. అంటే టైంని బట్టి మనకి. రోప్ వే ఎంతమంది ఎక్కారో కామెంట్ చేయండి.
అబ్బా నిజంగా చల్లటి గాలి అయితే తగులుతుందండి. బీచ్ కనబడుతుందా? బీచ్ మామూలుగా లేదు. నిన్ను కోరి సినిమాలో నాని గారు చెప్తారు కదా, తెన్నేటి పార్క్. నేను ఇప్పుడు వెళ్ళలేదు. నిన్ను కోరి సినిమాలో వెంటనే తప్పితే. ఈవినింగ్ కదా, ఇప్పుడు టైం అయితే జస్ట్ 4 దాటుతుంది. ట్రాఫిక్ అయితే ఇప్పుడిప్పుడే పెరుగుతుంది అనమాట. ఇంక ఇలా ఎదురుకి వెళ్ళిపోతే, స్ట్రైట్ వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్ జూ వస్తుంది అనుకున్నా నాకు తెలిసి. ఆ తర్వాత రైట్ సైడ్ లోపలికి వెళ్తే రాజుగారి డాబా ఇవన్నీ వచ్చేస్తాయి. ఋషికొండ బీచ్. వైజాగ్లో ఈ వ్యూ అయితే ఏదైతే ఉందో బెస్ట్ వ్యూ అండి. భలే ఉంటుంది ఇది మాత్రం. నాకైతే మాత్రం భలే ఇష్టం. నేను కూడా చాలా రీల్స్లో గట్టా చూసా. ఆ పక్కన బీచ్ అది అబ్బబ్బా నిజంగా మాటలు అయితే లేవండి, అంత ఆహ్లాదకరంగా ఉంది. నా బెస్ట్ వ్యూ ఇది. జూ పార్క్ ఇది కూడా మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు వీడియో తీసాం. మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. వైజాగ్ డబల్ డెక్కర్ బస్సు. మళ్ళీ లైట్గా వర్షం చినుకులు అయితే స్టార్ట్ అయినాయి. వ్యూ అయితే మాత్రం వేరే లెవెల్ అండి. అంతే ఇంకా ఏ మాట కామాట. కానీ బిల్డింగ్లు మాత్రం ఏ క్లాస్ ఇవి ఋషికొండ బిల్డింగ్స్ అయితే మాత్రం. మనలాంటి సామాన్యులకి లోపలికి వెళ్ళే అవకాశం వస్తుందో లేదో తెలియదు, కానీ వస్తే బాగుండు. చూడొచ్చు సార్ లోపలికి వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటి అనేది. బాబా ఇదే అనుకుంటా బీచ్కి వెళ్ళే దారి. అదే వచ్చేసామండి ఫైనల్గా మనమైతే ఋషికొండ బీచ్కి. ఇలా లోపలికి వెళ్ళిపోతే ఖాళీగా ఉంది ఇవాళ. అంటే నేను వచ్చిన రోజు మంగళవారం, వీకెండ్ అయితే మాత్రం నేను చెప్పక్కర్లేదు మీకు ఎలా ఉంటుందో అనేది. ఇంకా మన ఆటో కూడా వెళ్ళిపోయింది. ఇవన్నీ స్ట్రీట్ ఫుడ్సే, నేనేం ప్రత్యేకించి మీకు చెప్పక్కర్లేదు. ఆ చివరి దాకా ఉంటాయన్నమాట. ముందైతే ఒక రౌండ్ బీచ్కి వెళ్ళొచ్చి అప్పుడు ఇక్కడ ఏమన్నా మంచి స్ట్రీట్ ఫుడ్స్ ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా? ఉంటుంది ఆల్రెడీ. మీకు వినబడుతుందో లేదో ఉరుములు మాత్రం భయంకరంగా వస్తున్నాయి అనమాట. అయినా ఋషికొండ అనగానే మీకు గుర్తొచ్చే ఫస్ట్ ఫుడ్ ఐటమ్ ఏంటో కామెంట్ చేయండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ చాలామందికి ఋషికొండ చికెన్ మ్యాగీయే. అవునా కదా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. కానీ ఉరుములు అంటే మాత్రం భయం వేస్తుందండి. జనాలు చూడండి ఎలా ఉన్నారో. ఇక్కడ బీచ్ ఏంటి కొద్దిగా అలా వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది నాకు. అంతేనంటారా? అంతే అనుకుంటలే. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఈ యాక్టివిటీస్ అయితే కనిపించలేదు నాకు. బాపట్లలో ఉన్నాయి కానీ ఇక్కడైతే కనిపించలే. ఇప్పుడైతే ఈ కార్ ఉంది. ఇక్కడ చిన్నపిల్లలకి బంగి జంప్ అంటారు, ఏమంటారు దీన్ని, అది కూడా ఉంది. అలాగే చాలామంది కెమెరాస్ పట్టుకొని ఫోటోషూట్లు కూడా చేస్తున్నారు ఇక్కడ. మరి అది పెయిడో లేదంటే సొంతంగా తీసుకొచ్చారో నాకైతే ఐడియా లేదు. కానీ నాకు నిజంగా మీరు నమ్ముతారో లేదో తెలియదు, కానీ నాకు చెడ్డ చిరాకండి ఈ చెప్పులంటే. వీటిని ఏమంటారు, క్రాక్స్ ఏదో అంటారు. మొన్న డీమార్ట్కి వెళ్తే అక్కడ కనిపించినాయి అన్నమాట. 200 రూపాయలు 220. సర్లే ఒకసారి వాడదామని తీసుకున్నా. నాకైతే చెడ్డ చిరాకన్నమాట ఇవి. ఇక్కడ గుర్రం కూడా ఉంది, తెల్ల గుర్రం. వద్దులే, దగ్గరికి వెళ్తే వెనక నుంచి తన్నింది అనుకో, లేనిపోని గొడవలు మళ్ళీ. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, మీకు ఎవరికి చెప్పలే కదా ఇప్పుడు దాకా. నేను డ్రోన్ కొన్నాను. ఇప్పుడు బీచ్ మీద, ఋషికొండ బీచ్ మీద డ్రోన్ అయితే ఎగరేద్దాం, చూద్దాం ఎలా వస్తుందో. ఇక డ్రోన్ అయితే ఎగరేస్తున్నానండి. స్లోగా మెల్లమెల్లగా పైకి వెళ్తుంది. ఒకేసారి వెళ్దాం అన్నమాట మన డ్రోను. వెరైటీ డ్రోను. ఓకే, కొద్దిగా ఏం కంగారు పడకండి. కొద్దిగా వెరైటీగా వింతగా ఉంటుంది ఈ డ్రోను. అదిగోండి చూసారా పైకి వెళ్ళిపోతుంది. ఇదిగోండి డ్రోను. మన డ్రోను ఇంతవరకు ఎగురుద్ది, ఇంతకు మించి ఎగరదన్నమాట డ్రోన్. ఎలా ఉంది? డ్రోన్ విజువల్స్ బాగుంటాయి, కామెంట్ చేయండి. ఇదిగోండి ఇదే మన డ్రోన్. అయితే నమ్మారు నిజం అనుకొని. డ్రోనా పక్క అలాంటివి ఏం లేవు.
జస్ట్ ఇది ఒక పెద్ద సెల్ఫీ స్టిక్ అనమాట, అంతే. మనకి డ్రోన్ బడ్జెట్ అప్పుడే అక్కడ ఉంది, సెల్ఫీ స్టిక్ అంతే. సెల్ఫీ స్టిక్కే డ్రోన్ మనకి. ఇప్పుడైనా డ్రోన్ పెట్టి అంత విజువల్స్ తీయాల్సిన అంత అవసరం ఏముందిలేండి, అంతేనా? మనం ఇంకా అంత స్థాయికి ఎదిగిన తర్వాత అప్పుడు డ్రోన్లు, ఆ హడావిడి అదంతా అప్పుడు వేరు, నెక్స్ట్ లెవెల్ అది. అదిగోండి ఉరుములు వినబడుతున్నాయో లేదో మీకు, పెద్ద పెద్ద ఉరుములు అనమాట. చినుకులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఒక్కసారి పైన మబ్బు చూడండి, భయంకరంగా ఉంది. ఇంకైతే మనం అక్కడ ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళిపోయి ఏదైనా మంచి ఫుడ్ అయితే తిందాము, టేస్ట్ చేద్దాం, చూద్దాం. ఋషికొండ మ్యాగీ అంటారు కదా, చూద్దాం చికెన్ మ్యాగీ ఎలా ఉంటుందో ఏంటనేది. ఇంకేమైనా ఉంటే ట్రై చేద్దాం. వర్షం అయితే పడిపోతుంది, మొత్తం పరుగు పరుగు చూడండి. మొత్తం పరుగు 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 పరుగు. ఫోన్ తడిసిందంటే మొత్తం బిస్కెట్టే మళ్ళీ. ఇప్పుడు వరుణ దేవా శాంతించే వరుణ దేవా, మామూలుగా పడట్ల వర్షం. వర్షం అయితే ఇప్పుడిప్పుడే కంట్రోల్ అయిందండి. ఇక్కడ ఒక మ్యాగీ షాప్ ఉంది, లోపలికి వెళ్ళి స్పెషల్ ఏంటో అడిగి చూద్దాం మేకింగ్ ఎలా చేస్తారు ఏంటనేది. మ్యాగీ ఫేమస్ అన్నా, మీ దగ్గర ఏం ఫేమస్, ఎక్కువ ఏం తీసుకెళ్తారు అంటున్నా? సేమేనా? మ్యాగీ ఫేమస్. ఏ మ్యాగీ? మామూలు వెజ్ మ్యాగీ, చికెనా? ఎక్కువ జనాలు ఎక్కువ తినేది చికెన్. డబుల్ ఎగ్ చికెన్, అది 100 రూపాయలా? అది 100. అందులో పైసీ కావాలా తక్కువ కావాలా? నార్మల్గా ఇక్కడ ఎలా తింటారో అలాగే. చికెన్ మ్యాగీ ఒకటి, చికెన్ నూడిల్స్ ఉందా? అది కూడా ఒకటి ఇవ్వండి. 100 కదా? అదొకటి ఇదొకటి చేయండి. చికెన్ మ్యాగీ ఒకటి, చికెన్ నూడిల్స్ ఒకటి. ఇక్కడ ఎలా చేస్తారో అలాగా. ఇక్కడ ఏంటంటే మ్యాగీ గురించి స్పెషల్ వచ్చేది, ఫ్రైడ్ రైస్ గురించి, నూడిల్స్ గురించి ఓన్లీ మ్యాగీ మంచి ఫేమస్ అయిపోయింది రుషికొండ. అదేలేనా? ఎక్కడ చాలా దూరం నుంచి వస్తారా? తెలుసు అన్న. తెలిసి మరి ఇంకేం మనం చెప్పాలి. ఇప్పుడు అంటే మన షాప్లో ఏం ఫేమస్ అని నేను అడుగుతున్నా. షాప్లో ఫేమస్ అని ఒక ఫేమస్ మేము గొప్ప చెప్తాం. రుషికొండ అంటే మ్యాగీ, రుషికొండ బీచ్ అంటే మ్యాగీ గురించే వస్తారు. వాళ్ళు అక్కడ నుంచి 5 మ్యాగీలు 6 మ్యాగీలు ఆర్డర్ చేస్తారు. కార్లో నుంచి కూడా కొందరు పిలిచి మ్యాగీ అంటారు. ఓకే, ఏదో ఆటో డ్రైవర్లు ఆకలి కొండలేక ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అంతా అంటారు. నూడిల్స్ మ్యాగీలు రోడ్ల మీద దొరుకుతాయి కదా, మ్యాగీ మంచి టేస్ట్కి రుషికొండలో చేస్తుంటారు కాబట్టి అదే బాబాయ్ దాని గురించి మేము వస్తున్నామని అంటారు. అది మన రేట్లు అయితే ప్లెయిన్ మ్యాగీ 40 రూపీస్, వెజ్ 50, ఎగ్ 70, చికెన్ అయితే 100. నూడిల్స్ అయితే వెజ్ 70, ఎగ్ 80, చికెన్ అయితే 100. అది రేట్స్ అయితే. రెండు ఒకేసారి చేసేస్తున్నారా? అదే అది పక్కన బాగా 2 పూటలు వచ్చి ఉంటారు. కాలేజీ తింటారు, మళ్ళీ సాయంత్రం రాత్రి 10 అయిన దాకా వస్తారు. ఇప్పుడు ఎన్నింటి నుంచి ఉంటుంది షాప్ ఇక్కడ రుషికొండలో? 6 గంటల నుంచి సాయంత్రం. పొద్దున్న ఉండదా? తెల్లవారు 6 నుంచి. తెల్లవారు 6 నుంచి మ్యాగీ దొరుకుద్ది అయితే. మ్యాగీ 6 అంటే కొందరు 4కి ఇప్పేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అబ్బా, ఆ మ్యాగీ ఫేమస్ అయిపోయింది. ఓన్లీ మ్యాగీ టైమింగ్ అమ్మా మామూలుగా అదే, రాత్రి 10, తెల్లవారు 6, మార్నింగ్ 5 నుంచి. అదేలేండి. ఓకే, పైసలు చేసేనా? నార్మల్ చేయండి. ఇక్కడ ఎలా తింటారో అలాగే, మరీ స్పైస్ వద్దు. అడుగుతారా? ఎప్పుడు ఎలాగడితే అలాగే ఇవ్వండి, మరీ నోరు మండిపోయి కారం కాకుండా. అలాగే తింటారా? కారం ఎక్కువ తిన్నోళ్ళకి ఎక్కువ వేస్తాం, తక్కువ తిన్నోళ్ళకి ఎక్కువ తిన్నోళ్ళతో తక్కువ వేసామనుకో అక్కడ నప్పదు. అదేలే, తక్కువ తిన్నోళ్ళకి ఎక్కువ వేసామనుకో అయిన నప్పదు. అందుకే ముందు అడుగుతాం ఏం కావాలని. పైసలో కావాలా, మీడియం పైసా, లేకపోతే బాగా తక్కువ, లేకపోతే 0. చోటా పచ్చాక అయితే 0 అని చెప్తారు. అదేలే, ఆ మ్యాగీ ప్యాకెట్ లో మసాలా వేస్తాం, ఇదే టైము. ఇవన్నీ వేస్తే టేస్ట్ పెరుగుతుంది. అదేలే. ఇప్పుడు ఇది మ్యాగీ, ఇది నూడిల్సా? ఇది ఎగ్, డబుల్ ఎగ్ మ్యాగీకా? ఓకే, ఇక్కడ అది బాయిల్ అవుతుంది, ఇక్కడ ఇది బాయిల్ అవుతుంది. నూడిల్స్ సపరేట్ అయితే మళ్ళీ సపరేట్. ఇందులో బాయిల్ అయిన తర్వాత వేస్తాం, అందులో వేస్తే స్మెల్ వచ్చేది. ఓకే. అది ఏంటంటే ఇది నూడిల్స్ అక్క. మ్యాగీలో ఎగ్ అయితే వేసారు. మ్యాగీలో ఎగ్ వేస్తాం, మీది క్యారెట్ క్యాబేజ్ చేసిన తర్వాత నూడిల్స్ రెడీ చేస్తారన్నమాట. అందులో కొడతాం. ఓకే, డబుల్ ఎగ్ ఇక్కడ సపరేట్ గా చేస్తాం. ఓకే. అది దానికే మ్యాగీ ఆల్మోస్ట్ రెడీ. మ్యాగీ రెడీ, ఇది రెడీ.
ఋషికొండ బీచ్ దగ్గర ఎవరు వచ్చినా సరే న్యూడిల్స్ ఫ్రైడ్ రైస్ ఏమీ అడగలేదంట. మొత్తం అందరూ ఒకటి ప్రతి ఒక్కరు మ్యాగీ, అయితే వెజ్ మ్యాగీ లేదా ఎగ్ మ్యాగీ లేదంటే చికెన్ మ్యాగీ, మొత్తం అందరూ ఇదే అంట. తక్కువ అదే మ్యాగీ ఎక్కువ, 90% మ్యాగీ. అది సంగతి. మ్యాగీ న్యూడిల్స్ కూడా రెడీ అయిపోతుంది. 2 చికెనే చెప్పాం. మ్యాగీ రెడీ అయిపోయినట్టేనా? అదేలే బాబాయ్. బాబా ఒక పక్క వర్షం, ఇంకో పక్క ఋషికొండ మ్యాగీ, చికెన్ మ్యాగీ. ఇదిగోండి మ్యాగీ. అయితే ముందు మ్యాగీ టేస్ట్ చేద్దాం. అలాగే న్యూడిల్స్ కూడా వచ్చేసింది. వైజాగ్ అంటే సన్న న్యూడిల్స్ అండి, మనకి ఎక్కడ దొరకవు, ఇక్కడ తప్ప. సన్న న్యూడిల్స్ టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. నార్మల్గా లావుగా ఉండే దాని మీద టేస్ట్ సూపర్ ఉంటుంది అన్నమాట. ఓ పక్క ఈ పొగలో వర్షం ఒకటి వచ్చింది కదా, ఉక్కపోత అయితే భయంకరంగా ఉందన్నమాట. అందులోని బీచ్ దగ్గర ఒకటి చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇప్పుడే వర్షం పడింది, ఓ పక్కన ఉక్కపోత దారుణంగా ఉందిలేండి పరిస్థితి అయితే. ఇంకా టేస్ట్ చేద్దాం ఋషికొండ మ్యాగీ వర్షంలో. నార్మల్ మ్యాగీలా కాదు కానీ కొద్దిగా వెరైటీగా ఉంటుంది ఇది. మసాలాలో చికెన్ యాడ్ చేసి అలా అంటే మరీ సూపర్ బంపర్ అన్నాను కానీ అలా అని చెప్పి అసలు బాగాలేదని అన్నా కానీ ఓకే, సరదాగా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వెదర్కి సెట్ అయిపోద్ది. మ్యాగీ అయితే ఓకే అండి. ఇంకా నా ఫేవరెట్, వైజాగ్ ఫేవరెట్ సన్న నూడిల్స్ అయితే చూద్దాము. చూడండి ఎలా వచ్చినాయో, సన్నగా భలే ఉంటాయి. ఇంకొక బయట తిని అప్పుడు చెప్తా. చికెన్ పీస్లో ఎలా ఉందనేది వెళ్తా మాట్లాడుకోవచ్చు. మ్యాగీ చెప్పాను కదా, న్యూడిల్స్ ఎలా ఉందనేది వెళ్తా చెప్తాను. యాక్చువల్గా విషయం ఏంటంటే నేను అక్కడ ఎందుకు చెప్పలేదంటే ఏది బాగుందో అని చెప్పేసి. చికెన్ మ్యాగీ ఓకే, ఋషికొండ మ్యాగీ హైప్, మనందరం ఇంతకుముందు హైప్ ఇచ్చాం, లోకల్ బ్లాగర్స్ హైప్ ఇచ్చారు, టేస్ట్ బాగుంటుంది, అదంతా ఓకే. బట్ నేను చెప్పేది ఏంటంటే ఈసారి మీరు మ్యాగీ కంటే చికెన్ న్యూడిల్స్ అయితే ట్రై చేయండి. మ్యాగీ ఎంత బాగుంటుందో చికెన్ న్యూడిల్స్ కూడా అంతే అదిరిపోయిందనమాట. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అయితే మాత్రం. అది అక్కడ చెప్దాం అనుకున్నాను, బట్ వాళ్ళు అయితే మ్యాగీ 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 అంటున్నారు కాబట్టి నేను అక్కడైతే ఏం చెప్పలేదనమాట. అందుకే ఎదరికి వచ్చి అలా చెప్తున్నాను. ఇంకైతే తినేసి అయితే ఎదరికైతే వచ్చేస్తున్నా. మళ్ళీ ఆటో బుక్ చేసి ఆల్రెడీ, ఆ చివరికి వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ డైరెక్ట్గా రూమ్కి అయితే వెళ్ళిపోవడం. ఇంకా మరి మీరు ఋషికొండ వస్తే మాత్రం మీకైతే మ్యాగీ నచ్చుద్దా, న్యూడిల్స్ నచ్చుద్దా ఖచ్చితంగా కామెంట్ చేయండి. రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దామండి. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.